కుల నిరాకరణ ఈ పదం బహుశా కొత్తగా అనిపించచ్చు, కాని దీని వెనకున్న వాదనలు మనందరికీ చాలా బాగా తెలిసినవే. అసలు ఈ వాదనలు ఏంటి, ఇవి సమాజంలో ఎలా పనిచేస్తున్నాయో కొన్ని విశ్లేషణాత్మక ఆధారాలతో చూద్దాం. చూడండి, నేను మనుష్యులను వాళ్ల గుణం బట్టి చూస్తానండి, కులం బట్టి కాదు. ఈ మాట వినని వాళ్ళు బహుశా ఉండరేమో. వినడానికి ఎంత బాగుంటుంది కదా, పైగా చాలామంది ఒప్పుకునే మాట కూడా. కాని ఒక్క క్షణం ఆలోచిద్దాం, ఇది నిజంగా ఒక ప్రగతిశీలమైన ఆలోచనేనా, లేకపోతే దీని వెనుక మనకు కనిపించని ఇంకేదైనా కోణం ఉందా? ఈ ప్రశ్నే మన ఈ విశ్లేషణకు పునాది. సరే, మరి ముందుగా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ కుల నిరాకరణ అంటే ఏమిటి, మూల గ్రంథాలు దీన్ని ఎలా వివరిస్తున్నాయో ఒకసారి చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే, కుల నిరాకరణ అంటే కులం వల్ల వివక్ష ఇంకా ఉంది అన్న నిజాన్ని ఒప్పుకోకపోవడం, దాన్ని తగ్గించి మాట్లాడటం లేదా అస్సలు అలాంటిదేమీ లేదని కొట్టిపారేయడం. ఈ మాటలు, ఈ వాదనలనే మనం కుల నిరాకరణ అంటున్నాం. ఇది చాలా ముఖ్యం, గుర్తుంచుకోండి. అయితే అసలిలా ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? మూలమేం చెప్తోందంటే, కులాన్ని ఒక పాతకాలపు సమస్యగానో లేక అనవసరంగా పెద్దది చేసి చూపిస్తున్నారనో చిత్రీకరించడం ద్వారా ఇప్పటికీ ఉన్న ఆధిక్యతను అంటే ప్రివిలేజ్ని కాపాడుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమట. సరే, ఇప్పుడు మనం మొదటే రకం వాదనలు చూద్దాం. ఇవేం చేస్తాయంటే, కులాన్ని కేవలం గతానికి సంబంధించిన విషయంగా చూపిస్తాయి. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు గాదు అనే టైపులో అన్నమాట. చట్టపరంగా కుల వ్యవస్థ పోయింది, మనదిప్పుడు ఆధునిక సమాజం కదా, ఇది చాలా తరచుగా వింటాం. రాజ్యాంగంలో రద్దు చేసేశారు కాబట్టి ఇక కులం లేనట్టే అనేది ఈ వాదన సారాంశం. ఒకవైపేమో మనం మోడ్రన్ అయిపోయాం, సిటీలో కులం లేదు అని అంటారు. కాని వాస్తవాలు, డేటా ఏం చూపిస్తున్నాయి? కులం ప్రభావం సమాజంలో ఇంకా బలంగానే పాతుపోయుందని లెక్కలు చెప్తున్నాయి. చూసారా, వాళ్ళనుకునేదానికి నిజానికి ఎంత తేడా ఉందో? ఈ గ్యాప్ని అర్థం చేసుకోవడమే ఇక్కడ పాయింట్. కులాన్ని కేవలం గతంలోకే నెట్టేయడమే కాదు, ప్రస్తుతం కూడా అది లేదని చెప్పే వాదనలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన ఆధునిక జీవితంలో, పట్టణాల్లో ఇవి ఎలా ఉంటాయో చూద్దాం. నాకైతే కులం కనిపించదు. మా ఫ్రెండ్స్ సర్కిల్లో అలాంటివి అస్సలు మాట్లాడుకోం. దీన్నే ఒక రకంగా కుల అంధత్వం అనొచ్చు. అంటే నాకు కనిపించట్లేదు కాబట్టి అసలా సమస్య లేనట్టు మాట్లాడటం. దీని వెనక ఉన్న విశ్లేషణ ఏంటంటే, ఇదొక రకమైన ఆధిక్యతను గుర్తించడానికి నిరాకరించడం. అంటే ఒక వ్యక్తికి కులం వల్ల ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వకపోతే ఆ వ్యక్తి తన అనుభవాన్నే మొత్తం సమాజం యొక్క వాస్తవంగా పొరబడతాడు. నాకైతే ఏమీ కాలేదు కాబట్టి వ్యవస్థలో సమస్య లేదు అనుకోవడమన్నమాట. ఇదిగో ఇంకో వాదన. ఎక్కడో జరిగే అరుదైన ఘటనలని మీడియానే పెద్దది చేసి చూపిస్తుంది. అంటే వ్యవస్థాగత సమస్యను కాస్తా అక్కడక్కడే జరిగే చిన్న చిన్న మినహాయింపులుగా చూపించే ప్రయత్నం. కానీ వాస్తవ గణాంకాలేం చెప్తున్నాయో చూడండి. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ఒకే ఒక్క సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాలపై 45,000కు పైగా నేరాలు నమోదయ్యాయి. 45,000! ఇది అరుదైన మినహాయింపు ఎలా అవుతుంది? చూసారా, వ్యక్తిగత అభిప్రాయాల కన్నా డేటా ఎంత పవర్ఫుల్గా ఉంటుందో? ఆ తరువాత మనందరికీ బాగా తెలిసిన వాదన, రిజర్వేషన్లు అంటే రివర్స్ కాస్టిజం, మెరిట్ని చంపేస్తున్నారో. అంటే చారిత్రకంగా వెనుకబడిన వాళ్లకిచ్చే అవకాశాల్ని అగ్రవర్ణాల మీద వివక్షగా చూపించడం. సరే, ఇక చివరి కేటగిరీ వాదనలు చూద్దాం. ఇవి చాలా తెలివైనవి. సమస్యకి కారణం ఒకటైతే దాన్ని ఇంకెవరి మీదకో నెట్టేస్తాయి, నిందను మళ్లించడమన్నమాట. ఇక్కడొక వాదన ఏంటంటే, అసలు సమస్య కులం కాదు, కేవలం పేదరికం. ఆర్థికంగా అందరూ సమానమైతే కులమదే పోతుంది అని చెప్తారు. కాని మూలమేం సూచిస్తుందంటే, పేదవాళ్లల్లో కూడా కులమనేది ఒక అదనపు అడ్డంకిలా పనిచేస్తుంది, అవకాశాలను, వనరులను ప్రభావితం చేస్తుంది. సో ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు. ఇది చూడండి, కింది కులాల వాళ్లే రిజర్వేషన్లడిగి కులాన్ని బతికిస్తున్నారు. వాళ్లది విక్టిమ్ మెంటాలిటీ. దీన్నే విక్టిమ్ బ్లేమింగ్ అంటారు. అంటే ఎవరైతే బాధితులో వాళ్లవల్లే సమస్య కొనసాగుతోందని చెప్పడం, అసలు బాధ్యతను పూర్తిగా బాధితుల మీదికే నెట్టేయడం. ఈ రకమైన తర్కానికి మూలంలో ఒక శక్తివంతమైన ఉదాహరణ ఇచ్చారు. బ్రాహ్మణ కులం అంత పెద్ద సమస్య అయితే ఈరోజే మీ కులాన్ని వదిలేయండి అని అనడం లాంటిది. అంటే వ్యవస్థలో ఉన్న అధికారాన్ని ప్రశ్నించకుండా బాధితులే తమ గుర్తింపును వదులుకోవాలని చెప్పడం.
ఇప్పటిదాకా మనం రకరకాల వాదనలు చూశాం కదా, గతం గురించి, వర్తమానం గురించి, నిందను మళ్లించడం గురించి. పైకి వేర్వేరుగా అనిపించినా వీటన్నింటి వెనక ఒకే రకమైన తర్కం పనిచేస్తుంది. ఆ అంతర్లీన సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. మూలం ప్రకారం ఈ నిరాకరణ వాదనలన్నింటి వెనక 3 కీలకమైన అంశాలున్నాయి. ఒకటి, కుల అంధత్వం, అంటే ఆధిక్యతను, వివక్షను చూడటానికి నిరాకరించడం. 2, యోగ్యతావాద వ్యక్తిత్వం, అంటే అంతా మెరిట్ మీదే ఆధారపడి ఉంటుంది, వారసత్వంగా వచ్చే ప్రయోజనాలు ఏమీ లేవని బలంగా నమ్మడం. ఇక 3, అసాధారణవాదం, అంటే పెద్ద ఎత్తున ఉన్న డేటాను పక్కనపెట్టి కేవలం తమ వ్యక్తిగత అనుభవాలనే నిజమని వాదించడం. సరే, ఇన్ని వాదనలు, ఇంత తర్కం, వీటివల్ల అసలు సమాజంపై ప్రభావమేంటి? ఈ చర్చ మనకు ఎందుకు ముఖ్యం? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. మూలం చెప్పిన ఈ యొక్క వాక్యం మొత్తం విషయాన్ని స్పష్టం చేస్తుంది. నిరాకరణ కులాన్ని చెరిపివేయదు, దాన్ని కాపాడుతుంది. అంటే మనం కులం లేదు అని అనడం వల్ల అది మాయమైపోదు. దానికి బదులుగా మనం దాన్ని ప్రశ్నించకుండా దాని ఉనికిని మరింత సురక్షితం చేస్తున్నాం. చివరిగా ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం రోజూ మాట్లాడే మాటలు, మనం ఉపయోగించే భాష, మన చుట్టూ ఉన్న సామాజిక వాస్తవాలను నిజంగా ఎంతలా ప్రభావితం చేస్తాయి? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.